విద్యార్థుల జీవితాలు నాశనం చేసే డ్రగ్స్ ఊబిలో పడొద్దన్నారు డీజీపీ జితేందర్. ర్యాగింగ్ పెద్ద సమస్యగా మారిందన్న ఆయన ర్యాగింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీగా మారుస్తామన్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో ఉన్నత విద్యామండలిలో డ్రగ్స్ యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు డీజీపీ. డ్రగ్స్ నివారణలో విద్యార్థుల పేరెంట్స్ కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు హైదరాబాద్ సిపి కోతకోట శ్రీనివాసరెడ్డి. యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాంటిలియా, విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి పాల్గొన్నారు. Recently we have seen some of the children, especially teenagers and their early age, they feel that having drugs is cool. I don't know, this is what we hear from many people, many youth. And then some of the movies also we see that they show as if entertainment is nothing but having drugs or alcohol. I don't know, most of you must be watching the movies. So, but I tell you one very beautiful thing. All these people who show that it is cool, they are paid for it. Is it true or not? All actors, actresses in the movies, for showing all this, they are paid for it. Udta Punjab is one movie which is based on some youth getting into drugs and how they spoil their life. For people who are smuggling, it is the business. They make money out of it. But why should we innocent people get into this? My question is that why should we unnecessarily get into this? It spoils our health. It spoils our mind. It spoils our family. It spoils everything in the family. But once addicted to drugs, it is like, it's a very, very dangerous thing. It is, as I told you, it is pain to the family, to the society and to the nation. And its de-addiction is, it's a very long-term process. Before we fall prey to this, because of the young age, because of the impressionable minds and anybody trying to lure you into this, of consuming this, unwittingly, just out of over enthusiasm, just out of youthful misadventurism. If somebody asks you, please say no. We have just before the program started, we all of you, about 500 plus of you, along with you, we moved in this campus, raising slogans, say no to drugs, and drugs-free society is what we want. This slogan, this nara should be heard all over the city, all over the state, all over the country. ప్రొఫెషనల్ కాలేజ్ చదివే వాళ్ళంతా కూడా చాలా తెలివికల పిల్లలు, చాలా హైలీ ఇంటలెక్చువల్ ఉన్న వాళ్ళకే ఇంజనీరింగ్ సీట్లు వస్తాయి, వాళ్ళకే మెడికల్ సీట్లు వస్తాయి, వాళ్ళకే ఐఐటి సీట్లు వస్తాయి. తెలివి ఎక్కువ, మరి ప్రవర్తించే విధానం అధ్వానంగా ఉంటే ఎట్లా? తెలివి అనేది ఒకరితో ఇంకొకరితో కలిసి పనిచేసే విధానంలో చూపించాలి తప్ప వాళ్ళని నొప్పించడంలో, వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో ఆ తెలివి చూపించడం అనేది ఇట్స్ డిమీనింగ్ టు ది హ్యూమన్ సొసైటీ. సో లెట్స్ నాట్ ఇండల్జ్ ఇట్, let's not encourage it, let's not at any cost see that such thing happen in our society. Any sort of ill-treating others, making them to cry, making them to feel sad is not acceptable at all. So, మనం నెక్స్ట్ 1 week లోపలనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం. ఆ టోల్ ఫ్రీ నెంబర్ విల్ బీ వర్కింగ్ 24/7. జస్ట్ ఆ నంబర్కి ఇఫ్ దే జస్ట్ గివ్ ఏ కాల్, then that toll free number will take care. Juniors anta kuda please be happy. కుటుంబ వ్యవస్థను పురోగమనానికి వెళ్ళనీయకుండా ఈ డ్రగ్స్ అనే భయం ప్రతి పల్లెకు చేరింది, పట్టణం నుంచి పల్లెకి చేరింది, కళాశాలల నుంచి క్లబ్ల వరకు చేరింది. కాబట్టి ఇవన్నిటినీ మనం సెన్సిటైజ్ చేయాలంటే తప్పకుండా ఈ సమాజంలో చాలా శక్తివంతులంటూ ఎవరన్నా ఉంటే అది విద్యార్థులు మాత్రమే, అది విద్యా వ్యవస్థలు మాత్రమే. విశ్వవిద్యాలయాలు తప్పకుండా, కళాశాలలు ఈ ర్యాగింగ్ మీద, అట్లాగే ఈ డ్రగ్ అబ్యూజ్ మీద మనం క్లబ్బులు ఏర్పాటు చేసుకోవాలి, కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. నిరంతరం వీటిని సెన్సిటైజ్ చేస్తూ వీటి వల్ల వచ్చే నష్టాలు, కష్టాలు వాళ్ళను చెప్పి ఎడ్యుకేట్ చేస్తూ సమాజాన్ని చైతన్యం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ మారక ద్రవ్యాల రహిత సమాజంగా నిర్మించడంలో మనం అందరము శాయశక్తుల నిబద్ధతతో కృషి చేద్దామని